ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం మన టీమిండియా స్క్వాడ్ అఫీషియల్గా బయటకు వచ్చేసింది. మన టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాని ద్వారా స్క్వాడ్ని అనౌన్స్ చేశారు. అండ్ ప్రీవియస్కి వచ్చిన రిపోర్ట్స్కి తగ్గట్టు ఎక్కడా సర్ప్రైజ్ లేకుండా మన టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరో చెప్పేశారు. సో మన సెలక్షన్ కమిటీ అయితే రోహిత్ శర్మకు వారసుడిగా శుభ్మన్ గిల్ని పిక్ చేశారు. అంటే ఇంగ్లాండ్ సిరీస్ దగ్గర నుండి మన టీమిండియా సరికొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్. సో ఈ విషయానికి సంబంధించి అయితే రిపోర్ట్స్ మన రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయిపోయిన దగ్గర నుండి కూడా చూస్తున్నాం. అంటే శుభ్మన్ గిల్లే క్యాప్టెన్ కాబోతున్నాడని చెప్పి చాలా రిపోర్ట్స్ వచ్చాయి. బట్ ఎక్కడొచ్చిన నాసు ఉండేది బుమ్రాకు క్యాప్టెన్స్ ఇస్తారేమని చెప్పి. ఇన్ఫాక్ట్ రీసెంట్గా కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా బుమ్రా పేరుని గట్టిగా చెప్పారు. అంటే క్యాప్టెన్సీకు అతనే డిజర్వింగ్ క్యాండిడేట్ అని చెప్పి. బట్ మన సెలెక్టర్స్ మాత్రం ఒక లాంగ్ టైమ్ క్యాప్టెన్ కోసమే వెళ్ళారు. ఇక వైస్ కెప్టెన్ విషయంలో చూసుకున్నా పెద్దగా ఎలాంటి మార్పు లేదు. రిపోర్ట్లో వచ్చింది రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ ఉంటాడని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అతని పేరే చెప్పారు. ఇన్ఫాక్ట్ ఈ వైస్ కెప్టెన్సీకి రిషబ్ పంత్ ఒక డిజర్వింగ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. క్యాప్టెన్సీ మరి వైస్ కెప్టెన్సీ గురించి అయితే మన వీడియోలో కాస్త ముందుకెళ్ళక మాట్లాడుకుందాం. ప్రజెంట్ అసలు స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం. సో మన సెలెక్టర్స్ అయితే ఈ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ కోసం 18 మంది ప్లేయర్స్తో కూడిన స్క్వాడ్ని పిక్ చేశారు. అండ్ ఈ స్క్వాడ్లో చూసుకుంటే బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యేశ్వరన్ అండ్ కరుణ్ నాయర్. వికెట్ కీపర్స్ రిషబ్ పంత్ అండ్ ధ్రువ్ జురెల్. ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ మరియు శార్దుల్ ఠాకూర్. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, ప్రసిద్ధి కృష్ణ, హర్షదీప్ సింగ్ మరియు కుల్దీప్ యాదవ్. సో మొత్తం ఈ 18 మంది ప్లేయర్స్తో కూడిన స్క్వాడ్ని అయితే పిక్ చేశారు. అండ్ ఇందులో చూసుకుంటే ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ జడేజా. అతనికైతే టెస్ట్ ఫార్మేట్లో అపారమైన అనుభవం ఉంది. అండ్ లీస్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఒక 2 ప్లేయర్స్ కొత్తగా వచ్చారు. ఫస్ట్ టైం వాళ్ళు మన టీమిండియా టెస్ట్ స్క్వాడ్లో అయితే చోటు సంపాదించారు. సో ఆ ప్లేయర్స్ ఎవరంటే సాయి సుదర్శన్ మరియు హర్షదీప్ సింగ్. వీళ్ళిద్దరికీ మేడన్ కాల్ వచ్చింది. సో డెఫినెట్లీ ఇదైతే చాలా మంచి డెసిషన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి టాలెంటెడ్ యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వడం చాలా మంచి విషయం. మరి ముఖ్యంగా సాయి సుదర్శన్ ఈ టెస్ట్ ఫార్మాట్కు బాగా సూట్ అయ్యే ప్లేయర్. అతని టెంపర్మెంట్ కానీ టెక్నిక్ కానీ ఈ ఫార్మాట్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మెయిల్ అతను ఐపీఎల్లో గత 3 ఏళ్ళుగా చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. బట్ బీసీఐ అతనికి త్వరగా అవకాశం ఇవ్వలేదు. చాలా కాలం వెయిట్ చేయించింది. ఇన్ఫాక్ట్ కొంతమందికి అయితే ఒక్క సీజన్లో బాగా ఆడినందుకు 3 ఫార్మాట్లో ఛాన్స్ ఇచ్చేస్తున్నారు. కానీ సుదర్శన్ విషయంలో మాత్రం చాలా కాలం వెయిట్ చేయించారు. బట్ ఎనివే ఇప్పటికీ టూ లేట్ ఏమీ కాదు. అతని వెంటనే టీంలోకి పిక్ చేయాలి. ప్లేయింగ్ లెవెల్లో కూడా ఆడించాలి. ఇక హర్షదీప్ సింగ్ విషయంలో చూసుకున్నా చాలా కాలం జాప్యం చూసాం. అతను మన నియర్ బైకి మన టెస్ట్ టీంలోకి వస్తాడనుకున్నాం. మేలో లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ కోసం తీసుకుంటారేమనుకున్నాం. బట్ ఇప్పటివరకు అతని వైట్ బాల్ ఫార్మాట్స్కి మాత్రమే పరిమితం చేశారు. అయితే అట్టకేలకు ఆ వెరైటీ కోసం హర్షదీప్ సింగ్ని తీసుకున్నారంట. అంటే తను అందించే లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ టీంకి బాగా యూజ్ అవుతుందని చెప్పి మన వాళ్ళు ఇప్పటికి రియలైజ్ అయ్యారు. ఇద్దరు ప్లేయర్స్ అయితే ఐపీఎల్లో చాలా బాగా ఆడుతున్నారు. అండ్ డొమెస్టిక్లో కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. దీనివల్ల మన టీమిండియా టెస్ట్ టీంలో చోటు దక్కింది. ఇక రీఎంట్రీ ఇచ్చిన ప్లేయర్స్ విషయానికి వస్తే ఒక 3 కనిపిస్తున్నారు మనకి. కరుణ్ నాయర్, శార్దుల్ ఠాకూర్ మరియు కుల్దీప్ యాదవ్. ఈ 3 కూడా మన టీమిండియా తరపున ప్రీవియస్గా టెస్ట్ ఫార్మాట్లో ఆడారు. కానీ బీజేడీలో చూసుకుంటే మాత్రం ఈ 3 ప్లేయర్స్ లేరు. మెయిన్లీ కరుణ్ నాయర్ విషయంలో అతను డొమెస్టిక్లో బేవచ్చంగా రన్స్ కొట్టడం చూసాం. దీనివల్లే అతను పిక్ చేశారు. ఇన్ఫాక్ట్ మన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు. అదేంటంటే విరాట్ కోహ్లీ లేని నేపథ్యంలో కరుణ్ నాయర్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చారు. సో మేబీ స్టేట్మెంట్ బట్టి చూసుకుంటే కరుణ్ నాయర్కు డైరెక్ట్గా ప్లేయింగ్లో చోటు దక్కేందుకు అవకాశం కనిపిస్తుంది. ఇక శార్దుల్ ఠాకూర్ విషయానికి వస్తే మన కాపీస్లో అతను అవసరం ఉంది. మెయిన్లీ మన వాళ్ళు లాస్ట్ టైం ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అతను చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. అలాగే అతను రీసెంట్గా డొమెస్టిక్లో బ్యాట్ అండ్ బాల్తో కూడా బ్రిలియంట్గా పెర్ఫామ్ చేశాడు. దీనివల్ల మన టీమిండియాలోకి రీఎంట్రీ పాసిబుల్ అయ్యింది. అయితే కుల్దీప్ యాదవ్ విషయానికి వస్తే మాత్రం మోస్ట్లీ బ్యాకప్పే. ఇన్ఫాక్ట్ మన ప్లేయింగ్లో 2 స్పిన్నర్స్ ఉండడమే కష్టం. సో మోస్ట్లీ కుల్దీప్ యాదవ్ని ఒక బ్యాకప్ ప్లేయర్గా పిక్ చేసుకున్నారు. ఎనివే ఇప్పుడు మనం చెప్పుకున్న 5 ప్లేయర్స్ కూడా కొత్తగా టీంలోకి వచ్చిన వాళ్ళు. అంటే సాయి సుదర్శన్, హర్షదీప్ సింగ్, కరుణ్ నాయర్, శార్దుల్ ఠాకూర్ మరియు కుల్దీప్ యాదవ్. 5 కూడా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో లేరు. బట్ ఇప్పుడైతే కొత్తగా స్క్వాడ్లోకి వచ్చారు. ఇక స్క్వాడ్ నుండి బయటకు వెళ్ళిపోయిన వారి గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు అశ్విన్. ఈ 3 కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఎంపిక అవ్వలేదు. బట్ సర్ప్రైజింగ్లీ వీళ్ళతో పాటు సర్ఫరాజ్ ఖాన్ మరియు హర్షిత్ రాణా ఇద్దరిని కూడా పక్కన పెట్టేశారు. ఎస్పెషల్లీ సర్ఫరాజ్ ఖాన్ గురించి రీసెంట్గా ఒక అప్డేట్ చూసాం. అతను 10 కేజీలు బరువు తగ్గాడు, గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడని చెప్పి. కానీ ఇప్పుడు చూసుకుంటే అతను అసలు స్క్వాడ్లో కూడా పిక్ అవ్వలేదు. అలాగే హర్షిత్ రాణా కూడా సెలెక్ట్ కాకపోవడం ఒక సర్ప్రైజింగ్ థింగే. మేబీ అతను ఐపీఎల్ ఫామ్ సరిగ్గా లేకపోవడం వల్ల పక్కన పెట్టి ఉండొచ్చు. లేదా ఎక్స్ట్రా స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ తీసుకోవడం కోసం కూడా అతను పక్కన పెట్టి ఉండొచ్చు. సో నేనైతే సర్ఫరాజ్ ఖాన్ మరి హర్షిత్ రాణాకి మరి అవకాశం ఇస్తారనుకున్నా. బట్ ఇద్దరిని కూడా పక్కన పెట్టేశారు. ఇక మిగతా ప్లేయర్స్ చూసుకుంటే ఆబ్వియస్లీ జాదవ్ పడిక్కల్కి అయితే ఇంజరీ ఉంది. దీంతో అతను పక్కకు వెళ్ళిపోయాడు. అండ్ తనుష్ కోటేని చూసుకున్నా అతనైతే అశ్విన్కి రీప్లేస్మెంట్గా వచ్చాడు. బట్ అతను కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో చివరిగా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో మన స్క్వాడ్లో ఉండి ఇప్పుడు మిస్ అయిన ప్లేయర్స్ అయితే వీళ్ళు. ఇక ది మోస్ట్ క్రూషియల్ వన్ సెలెక్ట్ కాని ప్లేయర్స్. సో మనకి స్క్వాడ్లో అయితే మేజర్గా కొన్ని పేర్లు కనిపించట్లేదు. మన అందులో చాలామంది ఫస్ట్గా అడిగేది శ్రేయస్ అయ్యర్ పేరు. సో మనం క్యాప్టెన్సీ రేస్ అప్పుడే చెప్పుకున్నాం. శ్రేయస్ అయ్యర్కి టీంలోనే చోటు కష్టం, ఇంకా క్యాప్టెన్స్ ఏమిస్తారని చెప్పి. అండ్ అనుకున్నట్టే అతనైతే టెస్ట్ టీంలోకి కంబ్యాక్ ఇవ్వలేకపోయాడు. మెయిన్లీ మన చీఫ్ సెలెక్టర్ దీనికి ఒక రీజన్ చెప్పాడు. అదేంటంటే శ్రేయస్ అయ్యర్ని స్క్వాడ్లో ఫిట్ చేయడానికి రూమ్ లేదంట. విచ్ మీన్స్ అతన్ని సెలెక్ట్ చేయడానికి ఒక ప్లేస్ లేదంట. సో ఇదైతే చాలా వరకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. మెయిన్లీ అతను సెలెక్ట్ చేసి ఉంటే మిడిల్ ఆర్డర్లో తన ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అయ్యేది.
ఇన్ఫాక్ట్ శ్రేయస్ అయ్యర్ డొమెస్టిక్ టెస్ట్ ఫార్మాట్లో కూడా బాగానే రాణించాడు. సో తెలిసి మన వాళ్ళు శ్రేయస్ అయ్యర్ ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేయించేలా ఉన్నారు. మరి ముఖ్యంగా ఇది ఒక ఓవర్సీస్ టూర్ కావడంతో అతని వీక్నెస్ దృష్టి పక్కన పెట్టి ఉండాలి. బట్ మేబీ మన వాళ్ళు నెక్స్ట్ హోమ్ సీజన్ ఆడబోయే టెస్ట్ మ్యాచ్ల కోసం అతను పిక్ చేసేందుకు అవకాశాలు అయితే పుష్కలంగా ఉంటాయి. ఇక సెకండ్ ప్లేయర్ విషయానికి వస్తే మొహమ్మద్ షమీ కూడా మిస్ అయ్యాడు. సో యాక్చువల్గా షమీ రీసెంట్ ఫామ్ అయితే అంత మంచిగా లేదు. అండ్ రీసెంట్గా తన మెడికల్ రిపోర్ట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. అంటే ఏది టెస్ట్ మ్యాచ్లు ఆడేందుకు షమీ ఫిట్గా లేడంట. దీనివల్ల అతను పక్కన పెట్టామని చెప్పి అగర్కర్ చెప్పాడు. సో మన చీఫ్ సెలెక్టర్ అయితే శ్రేయస్ అయ్యర్తో పాటు షమీని పిక్ చేయడానికి రీజన్స్కి ఇవి చెప్పారు. ఇక మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే అనుకున్నట్టు రుతురాజ్ గైక్వాడ్ మరోసారి పక్కన పెట్టేశారు. ఎందుకంటే మనకి టాప్ ఆర్డర్ విషయంలో చాలా కాంపిటీషన్ ఉంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు సెలెక్ట్ చేసిన స్క్వాడ్లో ఆల్మోస్ట్ 4 ఓపెనర్స్ కనిపిస్తున్నారు. సో దీంతో ఆబ్వియస్లీ అనుకున్నట్టు రుతురాజ్ గైక్వాడ్ని పక్కన పెట్టేశారు. ఇంకా ముగ్గురు కాకుండా ఎవరైనా ప్లేయర్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే స్క్వాడ్లోకి పిక్ కాకుండా వాళ్ళు వీళ్ళే మేజర్గా కనిపిస్తున్నారు. ఎనీవే క్యాప్టెన్సీ విషయానికి వస్తే మన చీఫ్ సెలెక్టర్ సింపుల్గా ఒక మాట చెప్పారు. అదేంటంటే బుమ్రాకు ఎక్స్ట్రా వర్క్లోడ్ వేయాలనుకోవట్లేదంట. సో ఆల్రెడీ బుమ్రాకు తన వర్క్లోడ్ తాను మేనేజ్ చేసుకోవడమే చాలా కష్టంగా ఉంది. దీంతో ఎక్స్ట్రాగా అతను క్యాప్టెన్స్ ఇస్తే మరి 14 నుంచి 15 మంది ప్లేయర్స్ వర్క్లోడ్ తన మీద పడుతుంది. అతని క్యాప్టెన్గా ఎంతమంది ప్లేయర్స్ని మేనేజ్ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. దీంతో బుమ్రాకు తన పర్సనల్ వర్క్లోడ్ మేనేజ్ చేసుకోవడం ఇంకా కష్టంగా మారిపోవచ్చు. సో బుమ్రా మనకి ది మోస్ట్ క్రూషియల్ ప్లేయర్ కాబట్టి అతను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో బుమ్రా 5 టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడబోట్లేదని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు. విచ్ మీన్స్ మధ్యలో కనీసం 1-2 టెస్ట్ మ్యాచ్లు అతనికి రెస్ట్ ఇస్తారు. మిగిలిన సెకండ్ అండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్కి 3 రోజుల గ్యాప్ ఉంది. అలాగే 4th మరియు 5th టెస్ట్ మ్యాచ్కి కూడా 3 రోజుల గ్యాప్ ఉంది. సో తెలిసి మోస్ట్లీ బుమ్రా సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడకపోవచ్చు. అలాగే సిరీస్ టెస్ట్ అయిపోతే 5 టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడించకపోవచ్చు. సో ప్రస్తుతానికైతే మన చీఫ్ సెలెక్టర్ చెప్పింది కూడా మనం కొంచెం అర్థం చేసుకోవాలి. బుమ్రా కనుక బీజేడీలు ఇంజరీ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా అతనికి క్యాప్టెన్సీ ఇచ్చి ఉండేవారు. బట్ అతను సిడ్నీ టెస్ట్ మ్యాచ్లు ఇంజరీ అయ్యి ఛాంపియన్స్ ట్రోఫీ మిస్ కావడం వల్ల ఇప్పుడైతే క్యాప్టెన్సీ పోగొట్టుకున్నాడు. ఇక కేఎల్ఆర్కు క్యాప్టెన్సీ ఎందుకు అవ్వలేదంటే దానికి కూడా ఒక రీజన్ చెప్పారు. అతను టెస్ట్ ఫార్మాట్లో క్యాప్టెన్సీ చేసి చాలా కాలం అయిపోతుంది. సో అతను మేము ఒక లాంగ్ టర్మ్ ఆప్షన్గా చూడట్లేదని చెప్పారు. ఇన్ఫాక్ట్ కేఎల్ఆర్ యాజ్ ఏ బ్యాట్స్మెన్ ఈ సిరీస్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చారు. సో ఆబ్వియస్లీ రాయల్ విషయంలో ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉంది. అండ్ జడేజా విషయంలో కూడా సేమ్ స్టోరీ. ఇన్ఫాక్ట్ అతనికి కూడా ఫిట్నెస్ విషయంలో వర్క్లోడ్ మేనేజ్మెంట్ కావాలి. సో మన వాళ్ళైతే క్యాప్టెన్సీ విషయంలో ఒక లాంగ్ టర్మ్ ఆప్షన్కి వెళ్ళిపోయారు. బట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గిల్కు క్యాప్టెన్సీ అవ్వడం అనేది ఒక డబుల్ ఎజిట్స్ ఓడ్ లాంటిది. అయితే విరాట్ కోహ్లీ లాగా గిల్ కూడా చాలా బాగా సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే అతని కెరీర్ ముగిసిపోయే అవకాశం ఉంటుంది. సో మన సెలక్షన్ కమిటీ అయితే గిల్ మీద నమ్మకం ఉంచారంట. మన వాళ్ళు అతనే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్గా కనిపించారంట. అండ్ ఆల్సో రైట్ ప్లేయర్ని క్యాప్టెన్గా పిక్ చేసామని చెప్పి ధీమా కూడా వ్యక్తం చేశారు. సో అయితే మోస్ట్ లైక్ నుండి క్యాప్టెన్స్లో కోచ్ యొక్క డామినేషన్ ఎక్కువ చూడొచ్చు. అంటే మనకి పేపర్ మీద క్యాప్టెన్గా శుభ్మన్ గిల్ ఉన్నప్పటికీ డిసిషన్స్ మాత్రం గంభీర్ తీసుకుంటాడు. ఇన్ఫాక్ట్ ఈ విషయంలో అతనికి ఎక్కువ పవర్ ఉండాలని చెప్పి మేబీ సీనియర్ ప్లేయర్ని క్యాప్టెన్గా పెట్టి ఉండకపోవచ్చు. సో మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. మిగిలిన మన వాళ్ళ టీం చూసుకుంటే ఒక మినీ బీ టీంతో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అంటే రోహిత్ లేడు, కోహ్లీ లేడు, పుజారా, రహానే, అశ్విన్, షమి ఇలా చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ లేరు. బట్ లాస్ట్ టైం 2021లో చూసుకుంటే వీళ్ళందరూ ఇంగ్లాండ్ సిరీస్ ఆడారు. చూద్దాం మరి మన సెలక్షన్ కమిటీ మరి గంభీర్ తీసుకున్న నిర్ణయాలు వర్కౌట్ అవుతాయా లేకపోతే కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అవుతాయి అనేది.